ఈ మహిళ ఒక హోటల్లో పనిచేస్తూ ఉంటుంది. ఈమె అందరికీ కావలసినవన్నీ ఇస్తూ ప్లేట్లన్నీ కడగడానికి తీసుకుని వెళ్తూ ఉంటే ఈమె కాలుకి టేబుల్ అడ్డొచ్చి ఈమెకి దెబ్బ తగులుతుంది. అప్పుడే ఒక కస్టమర్ లోపలికి వెళ్లి ఆమెతో నీకేమైనా దెబ్బ తగిలిందా అని అడుగుతుంది. దాంతో ఈ అమ్మాయి కొంచెం మెల్లిగా మాట్లాడండి అని చెప్తుంది. అప్పుడే ఉన్నట్టుండి అక్కడికి ఒక రోబోట్ వచ్చి ఆ అమ్మాయిని ఎత్తుకుని నేను నీ అరుపు సౌండ్ విన్నాను, నీ కాళ్ళకి నేను స్కాన్ చేస్తాను అని చెప్పి ఎత్తుకుంటాడు. ఆ తర్వాత అమ్మాయిని స్కాన్ చేసి ఆమె కాళ్ళకి దెబ్బ తగిలిందని 5 నుంచి 10 రోజుల వరకు రెస్ట్ తీసుకోవాలని చెప్తాడు. దాంతో ఈ అమ్మాయి నేను 10 రోజుల వరకు రెస్ట్ తీసుకుంటే మన హోటల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్తే ఈ రోబో నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్తాడు. కానీ ఈమెకి ఆ రోబో మీద నమ్మకం లేకపోవడంతో ఈమె హోటల్ కి వెళ్లి చూస్తే చాలా మంది కస్టమర్స్ లైన్ లో నిలబడి ఉంటారు. ఈ రోబో ఏమో చాలా నెమ్మదిగా పనిచేస్తూ ఉంటుంది. దాంతో ఈ అమ్మాయి అందరికీ దాక్కొని మరి వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇస్తూ ఉంటుంది. రోబో ఈమెను చూసిన ప్రతిసారి తీసుకుని వెళ్లి పక్కన కూర్చోబెట్టేసేది. దాంతో ఏమీ చేయలేక ఈ రోబో పైకి ఈమె ఎక్కి వచ్చిన కస్టమర్స్ అందరినీ హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.